పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన మరి యొక్క తరుణము కొరకు నీకు స్తోత్రాలు. వీడియో ప్రేక్షకులందరినీ, టీవీ ప్రేక్షకులందరినీ కూడా మీరు దర్శించుము. పరిశుద్ధాత్మ కార్యం ప్రతి ఒక్కొక్కరిలో కూడా మీరు జరిగించండి అని వేడుకొంచున్నాను. వినే వాక్యాల ద్వారా ప్రతి ఒక్కొక్కరితో మాట్లాడి నీ ఆశ్చర్యమైన కార్యమును తమ హృదయములలో జరిగించి ప్రతి వారు కూడా నీ దీవెన పొందినట్లుగా అనుగ్రహించుము. యేసు అతి పరిశుద్ధ నామమందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య తన సువార్తలో మొదటి నుండి ఆయన పరలోక సంబంధమైన విషయాలు మాట్లాడుతూ ఉండేవాడు, కానీ అనవసరమైనటువంటి వాక్యానుసారం కానటువంటి మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన మాటలలో ఎక్కువగా ఆయన ఆరంభంలోనే పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని చెప్పాడు. ఆయన మాటలన్నీ కూడా పరలోక సంబంధమైన మాటలే మాట్లాడేటువంటి వాడు. ఆయన ఒకసారి తన యొక్క సేవలో, తన యొక్క మాటలలో పరలోక రాజ్య సంబంధమైన విషయాలు మాట్లాడుతూ మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనం, దాంట్లో ఏముందంటే, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యము దాచబడిన ధనమును పోలి ఉన్నది. హిడెన్ ట్రెషర్, ధనాగారము ఒకడికి దొరికిందంట. ఎవడికి దొరికింది? ఆ పొలమును బాగుగా దున్నుచున్నప్పుడు ఆ ధనాగారము, ఆ దాచిపెట్టినటువంటి ధనాగారం అకస్మాత్తుగా అతడు కనుక్కున్నాడు. ఇప్పుడైతే మనకు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్లో మన యొక్క డబ్బును దాచుకుంటాం, విలువైనటువంటి వస్తువులు, ఆభరణములను మనం దాచుకుంటాం. కానీ ఆ దినములలో ఈ బ్యాంకింగ్ సిస్టమ్ అనేటువంటిది అంత ప్రాబ్లంగా లేదు గనక, మరి ఎవరైనా ఈ ధనము నా కొడుకులు పాడు చేసేస్తారు, నా యొక్క భార్య వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తుంది, ఈ విలువైనటువంటి దానిని నేను దాచుకోవాలంటే వారి యొక్క పొలములలో ఎవరో లేనటువంటి సమయంలో మరి ఒక మూలను దాచుకునేటువంటి వారు, అది ఎవరికి తెలియదు, దాచి దానిపైన మన్ను కప్పేసేటువంటి వారు. మరి అది ఎవరికి దొరుకుతుంది? ఇప్పుడు మనకు తెలుసు, పొలాలు దున్నాలంటే ట్రాక్టర్లు వస్తాయి, రకరకాల మరి యంత్రాలు వస్తున్నాయి. ఆ దినములలో పొలమును దున్నాలంటే నాగలితో దున్నాలి, దున్నేవాడికే దొరుకుతుంది అది. కనుక ఆ దున్నే సీజన్లో ఆ దున్నేవాడు వచ్చాడు, మరి అప్పుడు దున్నుతున్నప్పుడు అతడు శ్రద్ధగా దున్నేటటువంటి వాడు అనమాట. చాలామంది శ్రద్ధగా ఏ పని చేయరు, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏదో చేయాలి కనుక టగటగటగ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. కానీ ఇక్కడ ఒకడికి దొరికిందంట, ఇలా దున్నేవాడు వచ్చాడు, దున్నుతూ ఉన్నాడు, చాలా శ్రద్ధగా దున్నుతూ ఉన్నాడు, ప్రతి కార్నర్లోనూ దున్నుతున్నాడు. మరి ఒక ఎకరమును దున్నాలంటే చాలా టైం పడుతుంది. అప్పగించిన పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. చేస్తా సమయంలో అకస్మాత్తుగా ఇతడికి ఈ ధనాగారం దొరికింది. లోతుగా త్రవ్వుతున్నాడు అన్నమాట. మరి అతడు లోతుగా పెడితే పై దున్నేటువంటి వాడికి లోతుగా ఉన్నదేమి కనబడుతుంది? ఇతడు లోతుగాను శ్రద్ధగాను ప్రతి కార్నర్లోను ప్రతి అంగుళాన్ని జాగ్రత్తగా దున్నేటటువంటి వాడు అన్నమాట. సహోదరుడా, నీవు నీ హృదయాన్ని పరీక్షించుకొని నీవు ఎప్పుడైనా నీ హృదయాన్ని దున్నుకోవడం నేర్చుకున్నావా? చాలామంది మరి హృదయమును దున్నకుండా ఈ వాక్యమైన విత్తనములు నీకు ఎలాగా దాంట్లో ఫలిస్తాయి, అంకురిస్తాయి, ఫలాలు వస్తాయి. చాలామంది వినటం మట్టుకు విందురు, కానీ వాళ్ళు గ్రహించరు. ఎన్నో పరలోక సత్యములను యేసయ్య చెప్పాడు, కానీ ఎంతోమంది వచ్చి వాక్యం వినేటువంటి వారు, దాంట్లో యేసు ప్రభు యొక్క వాక్యమును గ్రహించేటటువంటి వారు చాలా తక్కువ మంది. ఈ దినాల్లో కూడా వారికి ఇన్ని వందల మంది, అన్ని వేల మంది వస్తున్నారు ఆ స్థలంలో అని పరుగులెడతా ఉన్నారు, కానీ దాంట్లో నిజముగా మరి వారి హృదయము దున్నుకొని ఫలములు ఫలించేటువంటి వారు, పరలోక సంబంధమైనటువంటి శక్తిని కలిగిన వారు ఎంతమంది ఉన్నారో యేసయ్య చెప్పింది 2 మార్గములు, విశాల మార్గము, ఇరుకు మార్గం. ఇరుకు మార్గములో ప్రవేశించి దానిలో నడిచేటటువంటి వారు బహు కొద్దిమంది అని చెప్పాడు యేసయ్య. విశాల మార్గంలో పరిగెత్తేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడినటువంటి వారు ఏమేమి పరలోక రాజ్యం గురించి తగ్గించుకొని వదిలిపెట్టాలి అనే సంగతి వారు గ్రహించకుండా ఉంటున్నారు.
యెషయా ఆయన ఒక ప్రవక్తే, కానీ ఆయన ఒకరోజు వచ్చింది, ఆ రోజున అంతవరకు కూడా అతడు చేసిందంతా కూడా వ్యర్థమని తెలుసుకున్నాడు. అతడు తన హృదయం ఒక రోజున దున్నటం ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడంట? అత్యున్నతమైన సింహాసనం మందు మన ప్రభు ఆసీనుడైనట్టు చూచాడు. తన యొక్క ముఖకాంతి ఎప్పుడైతే యెషయా హృదయంలో పడ్డదో, తన హృదయానికి తాకిందో, వెంటనే ఆత్మ గ్రహింపు అతనికి వచ్చింది. తన యొక్క హృదయమును గ్రహించి ఏడుస్తూ ఉన్నాడు, దున్నుతూ ఉన్నాడు. ప్రతి భాగాన్ని, తన వ్యక్తిత్వంలో ఉన్న ప్రతి భాగాన్ని దున్ని అతడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఎప్పుడైతే దేవదూతల యొక్క సంగీతాన్ని విన్నాడో, దేవుని యొక్క ఆత్మ తనను పట్టుకుందంతే, తన హృదయం అంతా కదిలిపోయింది. యెషయా ఏమంటున్నాడంటే, తన యొక్క అపవిత్రత ఎక్కడుందో దేవుడు అతనికి చూపించిన తర్వాత, అయ్యో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో ఏమంటున్నాడంటే, అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. యెషయా యొక్క పెదవులలో ఉన్న అపవిత్రతను పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడంతే. నీ అంతరంగము వెలిగిన తర్వాత నీవు అప్పుడు దేవుని యొక్క స్వరూపమును చూడగలవు. యోబు కూడా అంతే. ఎంతోముందు ఎంతో తన యొక్క నీతిని ప్రకటించుకుంటా ఉన్నాడు, నేనెంతో మంచివాడను అని ప్రకటించుకుంటా ఉన్నాడు. కానీ ఏమంటున్నాడంటే, తన యొక్క పుస్తకంలో, యోబు గ్రంథంలో ఆఖరి భాగంలో ఏమంటున్నాడంటే, నేను కన్నులారా చూచితిని, నేను ఇంతకుముందు చెవులారా వింటిని, ఇప్పుడు నేను కన్నులారా చూచుచున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నానని చెప్తా ఉన్నాడు. నా నోటి మీద చేతిని పెట్టుకుంటున్నాను అని అంటా ఉన్నాడు. మరి అతడు అసహించుకొని తన తప్పులు ఒప్పుకున్న తర్వాత దేవుడు అతనిని రెండంతలుగా దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడా, నువ్వేమనుకుంటున్నావంటే, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావు, కానీ నిజముగా పరలోకపు ధనాగారమును నువ్వు గమనించలేనటువంటి క్రైస్తవుడిగా ఉంటా ఉన్నావు. చర్చికి వెళ్తా ఉన్నావు, బైబిల్ చదువుతూ ఉన్నావు, ప్రార్థనలు చేస్తూ ఉన్నావు, సంఘ సెక్రటరీగా ఉంటున్నావు, స్త్రీల సమాజానికి నీ ఒక నాయకురాలుగా ఉంటున్నావు. సహోదరి, నీ యొక్క హృదయమును నీవు పరీక్షించుకోలేనటువంటి వాడు. యెషయా తన హృదయం పరీక్షించుకున్నాడు. ఏమైనా కనపడుతుందండి? ఏం కనపడుతుందంటే, తన పెదవులలో అపవిత్రత ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నది. సహోదరి, ఎప్పుడైనా నువ్వు నిజంగా దున్నేటటువంటి దానవా? ఎప్పుడైనా నువ్వు దున్నేటటువంటి వాడువా? దున్నినప్పుడు అనేకమైనటువంటి రాళ్ళు కనపడతాయి. అనవసరమైన ఏదైనా కానీ భూమిలో ఉన్నప్పుడు వాటిలన్నింటినీ ఏరి పారేసుకుంటూ ఉంటారు. మరి నీవు ప్రతిరోజు నీ హృదయమును దున్నుకుంటున్నావా? దావీదు చక్కగా దున్నుకునేటటువంటి వాడు. ఎప్పుడైతే తన పాపాన్ని యెషయా ఒప్పుకున్నాడో, దేవుడు తన పాపాన్ని క్షమిస్తున్నాడు. అగ్ని కనపడుతుంది, బలిపీఠం కనపడుతుంది, ఆ బలిపీఠంపై అగ్ని కనపడుతుంది. చాలామంది మరి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సంస్థలలో పాలు పొందుతున్నారు, కానీ వారు ధనాగారం కనుగొనలేనటువంటి వారుగా ఉంటున్నారు. వారు దేవుని యొక్క శక్తిని ఎరగకుండా ఉంటా ఉన్నారు. సహోదరుడా, నీవు ప్రతి ఆదివారం వెళ్ళి వాక్యం వింటున్నావు. ఏం వాక్యం వింటున్నావు నువ్వు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభువు ఏమంటున్నాడు చూడండి, 15వ వచనములో, ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినటం మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచడం మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారు. ఎంతమంది వాక్యం వింటున్నారు, వినడం వల్ల ప్రయోజనం లేదు. చాలా మంచి భక్తిపరుడు వచ్చాడు, చాలా చక్కగా ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు, ఎంత రమ్యమైన మాటలతో ప్రసంగం చేస్తున్నాడు, ఆయన ప్రసంగం మేము వినాలనిపిస్తుందండి అని అంటున్నావు. సహోదరి, ఏం కానీ హృదయంలో పాపాన్ని దాచి ఎంత కాలంగా ప్రతి అపవిత్రతను నీవు అంతరంగంలో దాచుకుంటున్నావు, కానీ ఎన్నడం నీ పాపాన్ని నీవు ఒప్పుకున్నది దానివో దేవుడు ఈ సమయం ముందు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో, వెంటనే అక్కడ ఆయనకు పైగా ఎగురుచున్నటువంటి మహాదూతలలో ఒక దూత వచ్చి బలిపీఠం మీద నుండి నిప్పును తీసుకొని అతని పెదవులకు అడ్డించి ఏమంటున్నాడంటే, ఆ దేవదూత, ఇది నీ పెదవులకు తగిలేను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. సోదరుడు, అంతవరకు అతడు ఎంతో సేవ చేసినాడు, కానీ
తన పాపమునకు ప్రాయశ్చిత్తం లేదో, సోదరుడు నువ్వు సేవ చేస్తున్నావు, నీవు సంఘబద్ధంగా ఉన్నావు, నీవు అవి ఇవి చేస్తున్నావు, కానీ నీ పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగినదా? అది లేకుండా ఎంతకాలం నువ్వు ముందుకు వెళ్తావు? ఏ పాపాలు నీ లోపల దాగి ఉన్నవి, ఆ పాపల విషయమై నీకు అసలు పట్టింపే లేదు, నేను బాగానే ఉన్నాను అని అనుకుంటున్నావు అంతే. తన పాపమునకు ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం కలిగినదో, యెషయా గొప్ప ధనాగారు యేసు ప్రభువును కనుగొన్నాడు. ఆ యెషయా 53వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క శిలువను, విలువైన అధ్యాయం, బైబిల్ గ్రంథమంతట్లో విలువైన అధ్యాయం ఏంటంటే యేసు ప్రభు వారు మానవాళికి కొరకు చేసినటువంటి ఆ గొప్ప బలియాగం. ఆ ధనాగారం యెషయా కనుక్కున్నాడు, యేసు ప్రభువును కనుక్కున్నాడు, యేసు ప్రభు యొక్క జన్మమును కనుక్కున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఈ ధనాగారం అంతా ఎప్పుడైతే దున్నటం స్టార్ట్ చేశాడో తన హృదయాన్ని, సహోదరి నీవు దున్నడం ప్రారంభించరిగా ఏ కార్నర్లో, ఏ మూలలో ఈ ధనాగారం దొరుకుతుందో, నీవు పాపాలు ఒప్పుకోకుండా నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. ఇర్మీయా గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మా దుర్మార్గతను, మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము, నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము, ప్రశస్తమైన నీ సింహాసనము అవమానపరచుకుము. చూసారా, మా పాపములను, మా పితరుల పాపములను మా నాయన పాస్టర్ గారు అండి అంటారు. అసలు నీ సంగతి ఏంటి? మీ నాన్నగారు పాస్టర్ అయితే నీకు ఏమైనా పరలోకం ఉందనుకుంటున్నావా? నువ్వు ఇదంతా నువ్వు భ్రమపడుతున్నావు అంతే, నీవు ఊరికినే మోసపోతున్నావు అంతే. ఎప్పుడైతే ఈ దున్నేటటువంటి వాడు కనుగొన్నాడో వెంటనే దాన్ని కవర్ చేసి ఎలాగైనా ఈ పొలానంతా నేను కొనేసేయాలి. కొనాలంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బైబిల్ ఏముందంటే తనకు కలిగినదంతయు ఆమె వేసి. యేసయ్య చెప్పినటువంటి మాటలు ఎంత సత్యమైనవి. చాలామంది వాళ్ళకున్న ఆస్తిని అమ్మడానికి ఇష్టం లేదు, ఉద్యోగాన్ని వదలడానికి ఇష్టం లేదు, వస్తువులను వదలడానికి ఇష్టం లేదు, బంగారాన్ని వదలడానికి ఇష్టం లేదు. ఇవన్నీ నీవు పట్టుకొని నీవు పరలోకమునకు వెళ్దామని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, సిద్ధపడతా ఉన్నావు. జాగ్రత్త ఏమనుకుంటున్నావు? యేసయ్య ఏం చెప్పాడంటే, ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల ఏమన్నాడు? తన్ను తాను ఉపేక్షించుకొని అన్నీ వదలాలి. పరలోకమునకు సాటి అయినది, సమానమైనది, సరితూగగలిగినది ఏది ఈ లోకంలో లేదు. నీకున్నదంతా కూడా వేస్ట్. నీకు కావలసినంత 6 అడుగుల సమాధి స్థలం అంతే. నీవు చనిపోయావా, నీవు 6 అడుగుల స్థలంలోనే పెట్టబడతావు. నువ్వేమి ఈ లోకాన్ని తీసుకొని రాలేవు, ఏవి ఈ లోకము నుండి పైకి తీసుకొని వెళ్ళలేవు. ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. కానీ నీ పరలోక ధనాగారం కనుగొన్నవాడు అయితే నువ్వు బహుభాగ్యవంతుడు. అన్నీ అమ్మేశాడట. ఇంకేమన్నాడు ఆయన? నిజముగా యేసయ్య ఏమన్నాడంటే, నన్ను వెంబడించ కోరిన ఎడల తల్లినైనను తండ్రినైనను మా నాన్నగారు ఒప్పుకోరండి, మా నాన్నగారు ఇలా చేస్తే ఒప్పుకోరండి. నీ ఒక పీరికి బంధం, నీకు పరలోకానికి సంబంధమే లేదు. 21వ అధ్యాయం ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనం. దీంట్లో అగ్ని గంధకములతో మండు గుండములో ఎవరు పాలు పొందుతారు అనేది లిస్ట్ ఉంది. ఆ లిస్టులో మొదటి వాళ్ళు ఎవరంటే పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధకులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. నీకు అగ్నిగుండం సిద్ధంగా ఉంది. మా అమ్మ ఒప్పుకోదండి అంటున్నావు నీవు, మా నాన్నగారు ఒప్పుకోరండి అంటున్నావు నీవు. మీ నాన్నగారు నేను కొడితే కొట్టని, నిన్ను చంపితే చంపని. దేవతలు వచ్చి నీ యొక్క ఆత్మను పరలోకంలో తీసుకుని వెళ్తారు. ఎందుకంటే భయపడుతున్నావు? నీ లోపల భయం ఉన్నదంటే నీళ్ళు సైతాన్ ఉన్నాడు, పిరికివారు. నువ్వు భయపడుతున్నావు. నీవు మా నాన్నగారు ఈ సంబంధం ఒప్పుకోకపోతే చంపేతారేమో అనుకుంటున్నావు. నీవు నేను ఈ అన్యుడను చేసుకోను అని చెప్పలేనటువంటి మొద్దుదానుగా, పిరికిదానుగాను ఉంటున్నావు. ఎంతకాలం ఇలా ఉంటాను? వాళ్ళ యొక్క చెక్కు చేతల్లో ఉండాలి. నిజమే, అమ్మ నాన్నను గౌరవించాలి. కానీ వారు చెప్పేది వాక్యానుసారంగా చెప్తున్నారా?
వాళ్ళు ప్రార్థన లేని వాళ్ళు ఎన్నో చెప్తారు. మా పెద్దవాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదండి. పెద్దవాళ్ళు ఎవరు? వాళ్ళు దేవుని వాక్యాన్ని నమ్మిన వాళ్ళ, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వాళ్ళ, లాంచగొండలు అందరూ కలిసి నీ పెద్దవాళ్ళు అంటున్నావు నీవు, మా అన్నయ్య ఒప్పుకోడండి. ఏంటి నీ భయం ఏంటి అసలు అండి? ఎంతోమంది యేసయ్య కొరకు ప్రాణం శిరచ్ఛేదన చేయబడినటువంటి వారు ఉన్నారు. నీకు విశ్వాసం లేకపోతే నీవు దేవునికి ఇష్టడుగా నువ్వు ఉండలేవు. ఈ ధనాగారం కనుగొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అకస్మాత్తుగా విలియం కేరీ అనేటటువంటి ఆ అధునాధికమైనటువంటి మిషనరీలకు పితామహుడిగా మన దేశంకి వచ్చినటువంటి ఈ విలియం కేరీ, అతడి నీ చేతిలో ఈ బైబిల్ గ్రంథం ఉందంటే అతడు పడినటువంటి ప్రయాసం. ఇంగ్లాండ్లో ఉండేవాడు, అకస్మాత్తుగా ఇండియాకి వచ్చాడు. రావడానికి ఏ విధమైనటువంటి ఆస్కారాలు లేవు గనుక మరి అతడు వచ్చి ప్రయాసపడి ఈ ధనాగారంను కనుగొన్నాడు. మార్టిన్ లూథర్ అనేటటువంటి భక్తిపరుడు పోప్ చేతిలో ఈ బైబిల్ బంధించబడి ఉన్నది. అతన్ని చంపడానికి అనేకమైన ప్రయత్నాలు పోపు చేశాడు. అయినప్పటికీ ఈ ధనాగారం అంతా కూడా బయటికి లాగాడంతే. కనుగొన్నాడు దీనిలో ఉన్న పరలోక సత్యములను కనుగొన్నాడు. అయ్యో ఇది బంధించబడి ఉన్నది. అతడు మహా గొప్ప ధనికుడైనటువంటి వాని యొక్క కుమారుడు. కానీ దాని అంతా తోసేవతలు పడేశాడు. సిటీ స్టడ్ అనేటటువంటి మిషనరీ, ఆ గొప్ప క్రికెట్ ఆటగాడు అంతా వదిలేశాడు. ఎన్ని వేల మంది నన్ను చూస్తుండగా నాకు వచ్చేదేంటి, వాళ్ళకు వచ్చేదేంటి, ఈ 11 ఫూల్స్ గేమ్ నేను ఎందుకు ఆడాలి నేను అని యేసయ్యను నమ్ముకున్న తర్వాత అసలైనటువంటి ధనాగారాన్ని కనుక్కున్నాడు. తన యొక్క ఇల్లు అది పెద్ద రాజభవనంలా ఉంటుంది. కానీ దాన్ని వదిలేసేసి మరి అతడి ఆఫ్రికా ఎడారిలో ఎంతో ఆశీర్వాదకరంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ పరలోకంలో చేర్చడానికి అతడు ప్రయాసపడ్డాడు. సోదరుడా, నీవేంటి చేసేది? ఈ లోకంలో దేని కొరకు నీ వెతుకుచున్నావు? ఆ ధనాగారం కొరకు అన్నీ అమ్మేశాడంట. అమ్మేసి దానిని కొంటాడట. ఇంకొకటి చెప్తా ఉన్నాడు యేసయ్య. దాని తర్వాత వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొనును. ఇక్కడ మంచి ముత్యము కొరకు వెతుకుచున్నటువంటి ఒక వ్యాపారిని మనం చూస్తాం. ఎన్నో ఊర్లు, ఎన్నో షాపులు తిరిగి ఉంటాడు. కానీ అకస్మాత్తుగా ఇతడికి ఈ ముత్యం దొరికిందంట. ఇది అసలైనటువంటి ముత్యం కనుక అతడు వెంటనే వెళ్ళి కలిగినదంతా అమ్మి వేశాడంట. దేవుని కొరకు ఏది అమ్మడానికి నీకు ఇష్టం లేదు. కనీసం దేవునికి ఇవ్వాల్సిన సొమ్ము కోమటోడ్లాగా ఇస్తాను అంతే. దొంగగా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నీలో స్వార్థం అన్నది. నీ డబ్బును దేవుని సేవకు ఖర్చు పెట్టడానికి. ఒకవేళ దేవుడు ఏది వదిలేయమంటున్నాడో, ఒక ఆయన పశ్చాత్తాపడతా తన యొక్క రైల్వే డిపార్ట్మెంట్లో మరి తీసుకున్నటువంటి ఈ అనవసరం దొంగ వస్తువులన్నీ కూడా తిరిగి ఇచ్చేయడానికి చాలా డబ్బు తిరిగి ఇచ్చేవలసి వచ్చింది. చౌదరి, ఏ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తున్నావు? ఇంకా లంచగొండిగా ఉంటున్నావు కదా. లంచగొండుల గుడారము అగ్ని కాల్చివేయండి. లంచగొండులు దేశమును పాడు చేస్తారు. ఎంతకాలం లంచాలు తీసుకుంటూ ఉంటావు? అవన్నీ తిరిగి ఇచ్చేసాయి. నువ్వు మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు అయితే ఏమేమి నీవు దొంగతనంగా ఇంటికి తీసుకుని వస్తావన్నావు? నువ్వు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు? టెలిఫోన్లో పనిచేస్తున్నావు, లేకుండా ఎక్కడ నువ్వు పనిచేస్తున్నావు? సహోదరి, నీ భర్త తీసుకొస్తున్నటువంటి ఈ దొంగ వస్తువులు అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. గమనించి ఇది మనకు అవసరం లేదండి, ఈ శాపగ్రస్తమైనవి తీసుకురావద్దు అని చెప్పలేకపోతున్నావు. నీవు చాలా దౌర్భాగ్యురాలు. ఎంతకాలం ఇలాగా నీవు నీ యొక్క ఆత్మ ప్రయాణాన్ని నేను బాగానే ఉన్నాను, నా లంచం సొమ్ము నేను ఇంకా దేవునికి ఇస్తున్నాను అని అనుకుంటున్నావు అంతే. నీకు నరకమే సిద్ధంగా ఉన్నది. ఒకరోజు ఓడలో వెళ్తున్నటువంటి ఓడలో ఒక ఆయన ఒక కరపత్రం ఇచ్చాడట. ఒక ఆయన ఇంకొక ఆయనకు ఆ కరపత్రంలో యేసు ప్రభు గురించి ఉన్నది. దాన్ని తీసి సముద్రంలో అసలు విసిరేసాడట. ఆవులు చెప్ప అంటే తెలుసు కదా, ఆయిస్టర్. ఆ ఆవులు చెప్ప అదేం చేస్తున్నారు, వర్షపు చినుకు దాని మీద పడగానే ఆ విచ్చుకున్నటువంటి ఆ ఆవులు చెప్ప ఏం చేస్తారు, వెంటనే మూసుకుంటుంది. మూసుకొని క్రిందకి వెళ్ళిపోద్ది అంతే.
ఈ కరపత్రం సరిగ్గా ఆలు చెప్పు మీద పడ్డదట. అది తెరబడి ఉంది, చినుకు కొరకు కనిపెడుతుంది. ఆ చినుకు బదులుగా తనకు ఆ రెండు విచ్చుకున్నటువంటి ఆలు చెప్ప సరిగ్గా దాని మీద ఈ కరపత్రం పడ్డదట. దాన్ని పట్టుకొని క్రిందకి వెళ్ళిపోయిందట. వెళ్ళగానే ఒకడు ముత్యాలు వెతకాలి, ఏమేమి విలువైనవి ఉంటాయి సముద్రాంతర్భాగంలో అని క్రిందకు వెళ్ళి ఎదుగుతున్న సమయంలో పైనుంచి కిందకు దిగుతున్నది ఈ ఆలు చెప్ప. అది ఈ కరపత్రం యేసుప్రభువును గురించి వ్రాసినటువంటి, ఆయన బలియాగం గురించి రాసినటువంటి ఈ కరపత్రం తీసుకుని కిందకు వస్తా ఉంది. వెంటనే దాన్ని పట్టుకున్నాడు, పైకి వచ్చాడు. నేను ముత్యంలోని వెతుకుచున్నాను కానీ అసలైన ముత్యం దొరికింది. ఎప్పుడైతే దాన్ని చదివాడో వెంటనే మారిపోయాడు. సహోదరుడా, మరి నువ్వు దేని వెతుకుచున్నావు? శ్రేష్టమైనటువంటి ముత్యం వెతుకుచున్నావా? వెతకగానే అతడు ఏం చేశాడంటే అన్నీ అమ్మేసేసి ఆ దొరికిన ముత్యమును సంపాదించుకున్నాడు. అంతే. పరలోక రాజ్యం అంటే నువ్వేమనుకుంటున్నావు? ఈ ముత్యం దానికంటే తక్కువగా నువ్వు ఎంచుతున్నావా? నీవు చాలా చీప్ హ్యాపీనెస్ కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. ఏదో నకిలీ హ్యాపీనెస్. వేశ్యాగృహాలకు వెళ్తున్నావు, సినిమాలు చూస్తూ ఉన్నావు. నీవు ఏదేది చూడకూడదో నీ మైండ్ను అంత చీప్ హ్యాపీనెస్తో నేను నింపుకుంటున్నావు. మరి ఆ రత్నాలు, ఈ ముత్యములు ఇవన్నీ ఒకలాగా ఉంటాయి. ఓ అది ప్రకాశిస్తుంది, ఇది ప్రకాశిస్తుంది. కానీ విలువైనటువంటి ముత్యమును కనుగొనలేనటువంటి వాడుగా ఉంటా ఉన్నావు. ఎందుకంటే ఈ చీప్ ప్లెజర్స్, ఈ యొక్క పరలోక రాజ్యం ఇచ్చేటటువంటి ఈ సంతోషం అది ఇవ్వలేవు. దాంతో సంతోషం, యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఈ బాడీలీ ప్లెజర్స్. బీ కేర్ఫుల్. నువ్వేంటంటే ఏదో ఒక అమ్మాయితో స్నేహం చేస్తున్నావు, అది చాలా బాగుంది. నీకు వీటన్నింటినీ మానేసాయి. ఈ వాక్యం వింటున్నావు ఎందుకంటే నీ కొరకు నరకం సిద్ధంగా ఉన్నది. ఎప్పుడైతే ఈ ధనాగారమును కనుక్కున్నారో, శ్రేష్టమైన ముత్యములను కనుక్కున్నారో, వీళ్ళు కలిగినదంతా విడిచి పెట్టని వాడు భార్యను కానీ, పిల్లలను కానీ, అన్నదమ్ములను కానీ, ఇంటిని కానీ, భూమిని కానీ విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. నీవు ఆయన యొక్క రాజ్యంలో ఏ స్థానంలో ఉన్నావో ఒక్కసారి నీ గుర్తించు. నీ హృదయ గర్వము చేత యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. అంటే ఈ సమయంలోనే యేసయ్య నా పాపములను క్షమించు, సరి అయినటువంటి దున్నేవాడుగా నన్ను చేయము, నా పాపములు నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటామన్నాను, ప్రశస్తమైనటువంటి మీ రక్తములో నన్ను కడిగి శుద్ధీకరించు అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చి ఈ పరలోక రాజ్యమును ఈ భూమి మీద స్థాపించినటువంటి యేసయ్యను రాజ్యమును నీవు విస్తరింపచేసేవాడుగా దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, విన్నటువంటి వాక్యము ఈ ప్రియుల హృదయంలో పనిచేయనట్లుగా గ్రహించు. ఏ మార్గంలో అనవసరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి లోకమిచ్చే సంతోషంలో వీరు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, ఆపు చేసి ఈ రోజున ఈ క్షణమే వారి హృదయంలో నెక్కించుటకు వారికి పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించమని యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. సోదరులారా, ఓపికతో ఫలించని బుక్ ఉన్నది. ఆ పుస్తకం చదివిన అనేక మంది వారి హృదయములను వారు మార్చుకున్నారు. మేము ప్రతి 2 నెలలకి మేము ప్రచురిస్తున్నటువంటి సమర్పణ అనే ద్విమాస పత్రికను తెప్పించుకోనండి. అది చదువుడు ద్వారా చాలామంది రక్షణ పొంది సేవలో పాల్పొందుతున్నారు. గాడ్ బ్లెస్ యూ. మీ సమస్యలను మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం.